సంబంధించిన స్టోరీ సంబంధించి 90s లో ఉన్న డాన్ సంబంధించిన స్టోరీ అని. నెక్స్ట్ ఏపీకి సాగిలు పడేది లేదు, కృష్ణా గోదావరి జలాలపై తగ్గేది లేదు. రేవంత్ రెడ్డి గారు ఈ రోజున అంటే బనగచర్లకు సంబంధించిన అంశంలో ఆయన కొంత స్పష్టత ఇచ్చారు. ఎవరిని బ్రతిమలాడేది ఏమీ లేదు, మాకు దక్కాల్సినటువంటి నీళ్లు మాకు దక్కాల్సిందే, దాంట్లో ఎవరితోటి కాంప్రమైజ్ అయ్యేటువంటి పరిస్థితే లేదని చాలా స్ట్రాంగ్గా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అదేవిధంగా డ్రగ్స్ వాటి మీద కూడా చాలా కఠినంగా మాట్లాడారు. అది ఎంత నరకం చూపిస్తుందో చూస్తున్నాము, అటువంటి దాని మీద చాలా కఠినంగా ఈగల్ టీంని ఏర్పాటు చేశాము, అది కూడా ఉపేక్షించేది లేదని కూడా చాలా స్ట్రాంగ్గానే కౌంటర్ ఇచ్చారు. మరి ఒకసారి బైట్స్ ఉన్నట్లుంది, బైట్స్ ప్లే చేయండి. బైట్స్ ఓకే. నెక్స్ట్ యువతతో పెట్టుకుంటే నేపాలే, రాజగోపాల్ రెడ్డి చెల్లకొట్టాడు. అంటే నేపాల్లో ఎట్లయితే యువత తిరగబడ్డారో, మొత్తాన్ని ప్రధాన్ని అక్కడున్న మంత్రులను ఎలా అయితే తరివేశారో, అలాగే యువతోడు పెట్టుకుంటే ఇక్కడ కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా అదే పరిస్థితి వస్తుందని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రాజగోపాల్ రెడ్డి ఆయన వ్యాఖ్య చేశాడు. కాంగ్రెస్ పార్టీలో ఎంతకంటే ఇంకా ఆశ్చర్యకరమైనటువంటి అంశాలే ఉంటాయి. కాంగ్రెస్ పార్టీ కాబట్టే అలాంటి పరిస్థితులు ఉండిద్ది. కాంగ్రెస్ పార్టీ కాకుండా ఇంకో పరిస్థితి అతను నేపాల్లో తరివేవాళ్ళు కాబట్టి, కాంగ్రెస్ పార్టీ కాబట్టి వాళ్ళకేమన్నా ఏదైతే వినాలో అది వినరు. అది కాంగ్రెస్ పార్టీలో మాట్లాడుకునేటువంటి నాయకులకు సంబంధించిన మాటల్ని వినటము, చూడటము, మాట్లాడటం ఈ మూడు ఉండవు అన్నమాట. వాళ్ళు మాట్లాడేది వాళ్ళు మాట్లాడుకుంటారు, వీళ్ళు చేసేది వీళ్ళు చేసుకుంటూ వెళ్తుంటారు. అదొక డిఫరెంట్ బయట ప్లీజ్. యువత అనుకుంటే సాధించలేదు ఏం లేదు. యువతతో పెట్టుకున్న ప్రభుత్వం ఏది కూడా మనుగడ సాధించలేదు. నిన్న మొన్న నేపాల్ ఒక అవినీతి రహిత ప్రభుత్వాన్ని తీసేందుకు యువకులు పోషించిన పాత్ర మీరందరూ కళ్ళతో చూసింది, ప్రపంచం చూసింది. నిరుద్యోగ యువతని గాలికి వదిలేయద్దు. వాళ్ళు మన పిల్లలు, వాళ్ళకి ఏదైనా దారి చూపించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. అసలు పాపం నేను కూడా ఉన్నాను, పాపం మాట్లాడుతూ కూడా క్రమశిక్షణ కమిటీ ఇవన్నీ ఉండోలక ఇవన్నీ చిత్రంగా ఉంటుంది. రైట్ రాజు గారు, థ్యాంక్ యూ వంశీ గారు, థ్యాంక్ యూ వన్స్ అగైన్. ఇవి ఇవాల్టి సూపర్ ప్రైమ్ టైం విశేషాలు. మరి కాసేపట్లో మహా స్ట్రైట్ పాయింట్ ప్రసారం అవుతుంది. చూస్తూనే ఉండండి మహా న్యూస్.